చెప్పొచ్చు. కానీ దాన్ని అవును. పొందొచ్చేసేసింది కదా నిన్ను. ఆ! మీకు అర్థమైందా? నాకు అర్థం ఒక ములుగు అంటే ఏదో మనకొక భయం కూడా ఉందమ్మా అక్కడ మీరన్నట్టు ఆయన మన కండిషన్‌లోకెళ్ళిపోయామమ్మా దాంట్లోకి. అక్కడ జనాలు చనిపోతున్నారు. ఎంత ఆ! అస్తవ్యస్తం జరిగిపోతుంది. అయినా కూడా మనం వెళ్ళటం మానేస్తాం. ఆ! ఆ! అక్కడ ఒక్క ములుగు ములిగితే చాలు. ఎంత పుణ్యం. ఆ! ఉత్తమమో అవును. చూడండి. ఆ! అది నిన్ను నిబద్ధుడినే చేస్తుంది. అవునమ్మా. చూసారా? హ్మ్. ఆయన అన్నాడు, నాకే గనుక ఒక కుమారుడు కనుక ఉంటే, మనం ఇంగ్లాండ్‌లో ఉన్నా, ఫ్రాన్స్‌లో ఉన్నా, మరెక్కడ ఉన్నా, నా సంతానం బాధ్యత నాదే అని భావిస్తూ ఉంటాం కాబట్టి. చూసారా? హ్మ్. మరి మీ సంతానం బాధ్యత ఎవరికి? మీదే కదా! అవునమ్మా. ఆ! అలాగే ఈ 2 ప్రవాహాల్లో నుండి కూడా హ్మ్. ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహిస్తున్నట్లు కనబడే ఈ రెండిట్లో నుండి నా పుత్రుడు బయటపడేందుకు నేను తోడ్పడతాను. ఎంత గొప్పగా చెప్పాడో అచ్చి చూసారా? బాబోయ్! అమ్మా! ఇది ఈ జనాలకి ఎంత నిష్ఠూరంగా ఉన్నా సరే, అవునమ్మా. ఎంత కొట్టి పడేసినా సరే ఆయన ఏమంటున్నాడు? హ్మ్. ఈ ఈ రెండిటి నుంచి ఈ పురాతన, ఈ ప్రాచీన సంప్రదాయాల ప్రాచీన నుంచి ఆ! ఈ రెండిటి నుంచి కూడా నా ఆ! పుత్రుడు బయట పడేందుకే నేను తోడ్పడతాను. ఎంత చూసారా లత? ఆ! ఎంత లోతు చెప్పాడమ్మా అసలు. ఇప్పుడు మీ బిడ్డ ఎక్కడన్నా ఉంటే ఆడు ఇంగ్లాండ్‌లోనూ ఉండొచ్చు, ఆ! యూఎస్‌లో ఉండొచ్చు, ఫ్రాన్స్ ఇంకో చోట అవును. ఉండొచ్చు. కానీ హ్మ్. బాధ్యత నీదే కదా! ఆ! నేను ఇక్కడ ఇది వీళ్ళని అలా తీసుకుంటానంటున్నాడండి. ఆ! ఈ నిబద్ధత నుంచి బయట పడేలాగే చూస్తాను నేను వాళ్ళని. చూస్తానని చెప్తాడు. ఆయన తోడ్పడతానంటున్నాడమ్మా బిడ్డకి. మరి ఆ వాసన పట్టుకొని మళ్ళీ రెక్కలు కట్టుకొచ్చేస్తాను కదా లత. మళ్ళీ అనేక సత్రాలు ఇరుక్కుపోతుంది కదా! నిజంగా అమ్మ ఎన్ని సట్రాలకొచ్చేస్తుందమ్మా తెలియకుండానండి గుర్తులు పట్టుకునండి. ఇప్పుడు ఇలిచ్చి అయితే కవిత అయితే రాసేసాడు. ఈ ఆ! కొద్ది సమయానికి మమ్మల్ని కలిపేవని. ఆ! చూసారా? ఆ! కానీ ఆ కొద్ది సమయం అని తెలిసినా కూడా అతని వ్యధ పోతుందక్కడ. ఆ! ఆ పాత సాంప్రదాయం ఉండిపోయింది కదమ్మా అక్కడ మరి తనకి. ఆ లోతులోంచి బయట పడలేకపోతున్నాడు కదా! ఆ! అవునమ్మా. అది వేర్లూనిపోయిందనమాట. హ్మ్. లోపలికి. ఆ! హ్మ్. చూసారా? హ్మ్. ఆ శక్తి పూర్తిగా మూత పడిపోతుంది కదా లత. అవునమ్మా. ఒక నిబద్ధతలకెళ్ళిపోయింది కదమ్మా అది. ఆ సంప్రదాయం అనే నిర్జీవం ఆ అయిపోయింది. ప్రవాహం నుండి అసలు హ్మ్. ఎంతమందికి అర్థమవుతుంది లత? మీరు గుడి కడుతున్నారంటే కోట్ల మందొచ్చి మీ ముందు కూర్చుంటారు. ఆ! మీకు అర్థమైందా? ఇలాంటి అవును. బోధ ఎవరైనా వినాలంటే వాడికి బుర్ర తిరిగిపోతుంది తెలుసా మీకు? ఆ! అవునమ్మా. అడుగు పెట్టలేరు ఇందులోకి. హ్మ్. ఇక్కడ ఉన్నవాళ్ళు మరి ఎలా వస్తున్నారో నాకదే ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి. ఎక్కడ చిక్కుకుపోతున్నాం అనమాట. అంటే, అంటే మీ అనంతతత్వ పేరుక లేకుండానే మనం ఇలా తిరుగుడుకి అలవాటు పడిపోయామనమాట. ఆ! అవునమ్మా. హ్మ్. అందుకని వీళ్ళిద్దరూ కూడా అనుకున్నదేంటంటే ఇక్కడ ఇద్దరు కూడా కృష్ణజీ, ఇలిచ్చ కూడా కారుణ్యం అత్యంత అవసరమని భావించారనమాట. కారుణ్యం మనుషులను ఇది అవ్వండి, అది అవ్వండి అని అది మీరిలా మారిపోవాలని బలవంతం చేయదు. కారుణ్యం అన్న మనసులో చూసారా? హ్మ్. అవునమ్మా. మీరిలా ఉండండి, అలా హ్మ్. అవగాహన చేయిస్తుందంతే. మీరిలా ఆ! ఉండాలి అనదు. మీకర్థమైందా? ఆ! అవునమ్మా. హ్మ్. ఇప్పుడు ఆ! మతాలు చూస్తే మత సంప్ర వాళ్ళ మత సంప్రదాయాలు ఎలా ఉన్నాయి మారిపోమనే కదా! హ్మ్. అవునమ్మా. బలవంతంగా రుద్దేస్తున్నారు కదా! హ్మ్. బలవంతంగా నెట్టదది. అయితే ఇక్కడ భారతీయ మహిళల్లో ఉన్నటువంటి నిశ్చల గాంభీర్యాన్ని, దాని యొక్క స్థిరత్వాన్ని ఇలిచ్చి గ్రహించేసాడనమాట. దాన్ని కూడా ఇక్కడ ఆయన చెప్తున్నాడనమాట. ఇప్పుడు మరి భారతీయ మహిళలో ఈ నిశ్చలత, ఈ గాంభీర్యత ఉందా ఇప్పుడున్న స్థితిలో? హ్మ్. ఉందా అండి? అంత గాంభీర్యం లేదమ్మా. నిజంగాను. మీరంటారు చూడు మా గాంభీర్యత, తీవ్ర జిజ్ఞాస తనను తాను అవగాహన చేసుకుంటాం అండి. ఆ తీవ్ర జిజ్ఞాసే జిజ్ఞాసమ్మ. మనకి ఆ! సినిమాలో చూసారా? ఆయనేమన్నాడు ఈ కాల్పానికానంతటిని ఆ హ్మ్. భ్రమలన్నిటిని తుడిచిపెట్టేసుకోగలుగుతుంది. ఆ గాంభీర్యత, ఆ అవును. నిశ్చలత. హ్మ్. చూసారా? హ్మ్. ఆ స్థిరత్వం. సంప్రదాయంతో జీవితంలో గల ఇక్కడ ఈ సామీప్యాన్ని వాళ్ళు కోల్పోయే ప్రమాదం గురించి కూడా ఆయన చెప్పాడు. అది ఇలిచ్చి కూడా అదే అంటున్నాడు. హ్మ్. ఈ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఇప్పుడున్నటువంటి మన ముందున్న ప్రపంచాన్ని చూడండి. ఆయన కూడా అప్పుడు కనిపెట్టేస్తాడనమాట అది. హ్మ్. ఏదైనా సరే ఈ గాంభీర్యాన్ని, ఈ స్థిరత్వాన్ని నేను గ్రహించాను. హ్మ్. కానీ ఏదో ఒక రోజు ఇది కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అంటున్నాడు. ఆ! అవునమ్మా. మరిప్పుడు అదే కదా ఉందిక్కడ. హ్మ్. హ్మ్.
మీరు నిన్న అన్నారు చూడమ్మా, మనుషులు గతి ఆ! వేగం పెరిగిపోయిందమ్మా లత. చాలా అసలు పెరిగిపోయింది అసల. చూసి హ్మ్. చేసే చర్య కూడా లేకుండా అయిపోయింది. మీరు అన్నారు చూడమ్మా, నేను నిన్న అన్నారు ఒక గతి అసలు వేగం. చూడగల ఆ శక్తి. స్థిర మనసు ఎక్కడుంది లత? హ్మ్. అవునమ్మా. చెప్పండి. ఆ! హ్మ్. లేదు. ఉంటే వాళ్ళు చూడగలుగుతారు. హ్మ్. 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 ఇదొక అంటే ఇక్కడ ఈ గాంభీర్యాన్ని, స్థిరత్వాన్ని ఇలిచి గ్రహించాడు. దాని గురించి వ్యాఖ్యానిస్తూ మాట్లాడుతూ సంప్రదాయంతో అంటే ఈ జీవితంలో గల ఈ సామీప్యాన్ని వాళ్ళు కోల్పోయే ప్రమాదం గురించి కూడా ఆయన వివరించాడు. తనకు కూడా తన సంప్రదాయంలో నిలదొక్కుకొని కొన్ని మూలాలు ఉండటం తను ఇంకా నిలదొక్కుకొని పోయిన కొన్ని మూలాలు నా సంప్రదాయంలో కూడా ఉన్నాయి. హ్మ్. ఆయనేమంటున్నాడంటే, అది నా భాగ్యం అంటున్నాడనమాట. హ్మ్. ఏంటంటే, ఆ సంప్రదాయం వల్ల మనగూడే తోడ్పాటు, దానిలో ఉన్న ఆ క్రమశిక్షణ కూడా ఉన్నాయని, అవి పోగొట్టుకోవటం తనకు సుతరాం ఇష్టం లేదని చెబుతున్నాడు. ఇంకా చూడండి, హ్మ్. దాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడు చూసారా? హ్మ్. అవునమ్మా. కొన్నున్నాయి నాకు. హ్మ్. హ్మ్. ఏ రకమైన క్రమశిక్షణ అయినా సరే, నిగ్రహము, అదుపు అయినా అది హింసే అని కృష్ణజీ అంటున్నాడు. దానికి స్వేచ్ఛ లేదు కదా అక్కడ. ఆ! అవునమ్మా. క్రమశిక్షణ క్రమశిక్షణ వచ్చేసింది అంటే కదమ్మా. ఆ! మనసుకిక్కడ శిక్షణ ఇచ్చేస్తున్నాం కదా లత. అవునమ్మా. శిక్షణతో కూడున్న మనసుకి స్వేచ్ఛ ఎక్కడుంటుంది? లేదమ్మా. ఒక హింసే ఆయనన్నట్టు హింస ఉంటుందమ్మా అక్కడ ఘర్షణ. భక్తిలో కూడా హ్మ్. అది ఎంత గొప్పదైనా అన్నాడు చూసారా? హ్మ్. ఆ! దానివల్ల మీకు ఒనగూడేది ఏదీ లేదు. హ్మ్. ఏ రకమైన క్రమశిక్షణ అయినా సరే, హ్మ్. నిగ్రహము, అదుపు అయినా అది హింసే అని కృష్ణజీ అంటారన్నమాట.